హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఓకేనా, చూసేయండి. నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలను అయితే నేను ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా రెండు వైపులా ఈండ్లు అయితే తీసేసుకునేసి ఇలా రెండు భాగాలుగా తీసేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని ఇలా విడివిడిగా అయితే కట్ చేసుకుంటానండి. ఎందుకంటే చిక్కుడుకాయలు పురుగులు ఉంటాయి కదా, సో జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను. చిక్కుడుకాయల్లో నాకు గింజలు వేసుకొని తాలింపు చేసుకొని తింటే చాలా ఇష్టం అండి. సో నేనైతే ఇలా గింజలు ఉన్నవే తీసుకున్నాము మొన్న వెళ్ళినప్పుడు షాప్కి. ఓకేనా, ఇంకా ఇప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కడిగేసుకునేసి పొయ్యి మీద వేసేస్తాను. చూడండి, చిక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీట్గా అయితే విడిపించుకోవాలండి, లేకుంటే ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయి. నేనైతే ఎప్పుడు కూడా రెండు భాగాలుగా చేసేసుకొని దాన్ని ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఖచ్చితంగా పురుగులు అయితే ఒకటి రెండు అయినా ఉంటాయండి. నేనైతే మా అమ్మ అయితే నాకు ఇలానే చెప్పించింది. సో నేను ఎప్పుడు కూడా నీట్గా విడిపించుకొనేసి చేసుకుంటాను. ఎక్కువ తాలింపే చేస్తాను. మా శ్రీవారికి కూడా తాలింపు అంటే ఎక్కువ ఇష్టం. చపాతీ చేసి తాలింపు చేసుకొని తినడం అంటే తనకి చాలా ఇష్టం. సో తనకి నచ్చినట్టుగానే చేస్తాను ఎప్పుడు చేసినా కానీ. చూడండి, ఇలా గింజలు వేసుకుంటూ తింటే నాకైతే చాలా ఇష్టం. చిక్కుడుకాయల గింజలు చాలా టేస్టీగా ఉంటాయండి తాలింపులకైతే. మీరు ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. సో కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకునేసి కూర అయితే చేసేసుకుంటున్నాను. కూర కాదు, తాలింపు. సో ఇలా మూత పెట్టుకునేసి చిక్కుడుకాయలను అయితే ఉడకబెట్టుకుంటున్నాను. చిక్కుడుకాయ తాలింపుల కోసం అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇందులో ఏమేమి వేసానంటే చెనిగ్గింజలు, అలానే కారానికి తగ్గట్టుగా కారం పొడి, అలానే తెల్లగడ్డ, అలానే కొద్దిగా ఆల్రెడీ ఉడికేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నా కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. టేస్ట్ కోసము కొద్దిగానే వేసాను. ఓకేనా, ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, కాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉన్నాయి. ఉడికినా లేదా కొద్దిగా వాటర్ లేని చోట చెక్ చేసేస్తాను. ఉడికిపోయింది. ఓకేనా, ఇంక ఇదైతే దించేసుకునేసి తాలింపు అయితే పెట్టేస్తాను. అందులో వాటర్ అయితే తీసేసి తాలింపు అయితే పెట్టేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకునేసి అలానే జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అలానే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇంకా ఇవి కాస్త వేడి అయినాక ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేస్తే తాలింపు అయితే రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయలు వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చెనిగ్గింజల పొడి వేసి ట్రై చేసి చూడండి. కొంతమంది అలానే కారపొడి వేసేసి చేసేస్తారు కదా, ఒక్కసారి ఇలా చెనిగ్గింజల పొడి వేసి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకా ఆనియన్స్ అయితే ఇవి కూడా వేడైపోయినాయి కదా, ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా రెండు వేసేసుకున్నాం చిక్కుడుకాయలు, అలానే పొడి కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, వేసేసాను. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న చెనిగ్గింజల పొడిని కూడా ఇందులోనే వేసేస్తున్నాం. ఇలా కొంచెం గింజలుగా ఉండి వేసుకుంటే తినడానికైతే బాగుంటుందండి. ఓకేనా, ఇదైతే కలబెట్టుకునేస్తాను. ఎంత బాగుందో కదా. చెనిగ్గింజలు ఎక్కువగా మిక్సీ పట్టనవసరం లేదు. ఇలా పలుకులుగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందంటే ఒక్కసారి ఇలా చెనిగ్గింజల పొడి అయితే వేసుకుని అయితే ట్రై చేసి తినండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకేనా, చూడండి, నేనైతే ఇలా గిన్నెలు అయితే సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా శ్రీవారికి లంచ్ బాక్స్ అండి ఇలా చేసుకున్నాను. ఎలా బాగుందో చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చెనిగ్గింజల పొడి అయితే వేసుకొని. ఓకేనా, చేసినాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేశాను అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే చపాతీ కూడా చేసేస్తున్నాను మా శ్రీవారి లంచ్ బాక్స్ కోసము. చపాతీ డైలీ ఆఫ్టర్నూన్ అయితే పెట్టమన్నాడు. అందుకోసం అనేసి నేను డైలీ చపాతీ అయితే ఒక 4 అయితే పెట్టేస్తున్నాను బాక్స్కి అయితే. సో దానికోసం అయితే చపాతీ అయితే చేసేస్తున్నాను ఇప్పుడే.
ఫైనల్లీ చపాతీ చేయడం అయితే అయిపోయింది. మా శ్రీవారికి బాక్స్లో పెట్టేసి తర్వాత పిల్లలకి ఒక 2 బాక్స్లో స్నాక్స్గా పెట్టేస్తున్నాను. ఇంతేనండి ఇవాళ చిన్న వీడియో. మా శ్రీవారి కోసం చపాతీ అలానే తాలింపు అయితే బాక్స్ అయితే కట్టేశాను. సో దానికోసం ఈరోజు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. బాయ్ అందరికీ. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.